హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ కొబ్బరి లడ్లు అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కొబ్బరి చిప్పల్ని పగలగొట్టి కొబ్బరిని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొబ్బరిని తురిమితే ఎలా వస్తుందో అలా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో మాడకుండా ఉంటుంది. ఈలోపు బెల్లాన్ని తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. 4 యాలక్కాయలు కూడా తీసుకొని దంచుకొని పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి తురుముకి పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి, కింద అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. స్వీట్లో సాల్ట్ వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కొబ్బరి లౌజ్లో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులా చేసుకోవాలి. మొత్తం లడ్డులుగా చుట్టుకోవాలి అంతా. అంతేనండి, ఫైనల్గా కొబ్బరి లడ్లు రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.